ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై చావు దెబ్బ కొడుతుంది. ఇక ఇదే చివరి పాక్ దాడి అనే విధంగా ఆ దేశాన్ని భారత్ అతలాకుతలం చేస్తుంది. ఇక ఇదే అదునుగా భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే సొంతం చేసుకుని అక్కడ భారత జెండా ఎగురవేయాలని యావత్ భారత్ కోరుకుంటుంది. అయితే పీఓకేనే భారత్ స్వాధీనం చేసుకోవాలంటే ఎలాంటి యుద్ధ రాజకీయ పరిమితులు ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది. కేవలం యుద్ధంతోనే దాన్ని మనం సొంతం చేసుకోవచ్చా అంటే అది అంత సులభం కాదు. దానికోసం భారత్ అనేక రాజకీయ, సైనిక, దౌత్యపరమైన, ఆర్థిక సవాళ్లను అధిగమించాలి. ఈ ప్రక్రియ సంక్లిష్టమైనదే కాకుండా అంతర్జాతీయ, స్థానిక సమస్యలతో నిండి ఉంటుంది. ఈ సవాళ్లు, అవసరమైన పరిస్థితులు, నిర్ణయాలను వివరంగా పరిశీలిద్దాం. పీఓకేని సొంతం చేసుకోవాలంటే ముందుగా రాజకీయ, దౌత్యపరమైన అడ్డంకులు దాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం పీఓకే పాకిస్తాన్ నియంత్రణలో ఉంది. దానిని స్వాధీనం చేసుకోవడం అంటే పాకిస్తాన్తో నేరుగా ఘర్షణకు దారితీస్తుంది. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత దిగజార్చవచ్చు. అయితే పహల్గామ్ అటాక్ తర్వాత అది ఇప్పటికే జరిగిపోయింది. ఇక ఈ విషయంపై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి రావచ్చు. ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవచ్చు. అమెరికా, యూరప్, రష్యా వంటి దేశాలు శాంతి చర్చలను ప్రోత్సహించే అవకాశం ఉంది. ఇది భారత్కు అడ్డంకిగా మార్చొచ్చు. దీంతో పాటు ఈ విషయంలో గుంటనక్క చైనా జోక్యం చేసుకోవచ్చు. ఎందుకంటే పీఓకేలో చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులు ఉన్నాయి. చైనా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత్పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఇక సైనిక సవాళ్లను చూసుకుంటే పీఓకే హిమాలయాలు, పీర్పంజాల్ శ్రేణులతో కూడిన కఠినమైన పర్వత భూభాగంలో ఉంది. శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. ఇది సైనిక చర్యలను సవాలుగా మారుస్తుంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఇలాంటి పరిస్థితులు భారత సైన్యానికి నష్టాన్ని కలిగించాయి. అదే సమయంలో పాకిస్తాన్ సైన్యం పీఓకేలో బలంగా ఉంది. దానితో పాటు ఉగ్రవాద సంస్థలు కూడా సంఘటితంగా ఉన్నాయి. ఇది భారత్కు సైనిక ఆపరేషన్ను సంక్లిష్టం చేస్తుంది. దీంతో పాటు సైనిక చర్యలు మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీస్తే అంతర్జాతీయ సమాజం నుండి భారత్పై ఒత్తిడి పెరుగుతుంది. అదేవిధంగా పాక్, భారత్ రెండూ అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. యుద్ధం తీవ్రతరమైతే పరమాణు యుద్ధ భయం ఉంది. అయితే అణ్వాయుధాలు ప్రయోగించడానికి ప్రపంచ దేశాలు అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే అణ్వాయుధాల ప్రయోగం కేవలం రెండు దేశాలకు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో వాతావరణ సమస్యను కలిగించి ఆర్థిక, వ్యాపార, వ్యవసాయ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ సమయంలో భారత్ ఎదుర్కోవాల్సిన సవాళ్లు మరికొన్ని ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధ ఖర్చు, పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి సైనిక ఆపరేషన్ అవసరమైతే దానికి భారీ ఆర్థిక వనరులు అవసరం. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెస్తుంది. అదేవిధంగా యుద్ధం లేదా ఏకపక్ష చర్యలు అంతర్జాతీయ ఆంక్షలకు దారితీస్తే భారత్ ఆర్థికంగా నష్టపోవచ్చు. యుద్ధం లేదా ఉద్రిక్తతలు విదేశీ పెట్టుబడులను చైనా వంటి ఇతర దేశాలకు మళ్లించవచ్చు. ఇది భారత ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ సరిహద్దు వివాదాలు కూడా భారత్కి సవాళ్లు విసరవచ్చు. పీఓకేని స్వాధీనం చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు చూడవచ్చు. ఇది భారత్పై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచుతుంది. పీఓకేని భారత్లో కలుపుకోవడానికి అవసరమైన నిర్ణయాలను చూసుకుంటే సర్జికల్ స్ట్రైక్ లేదా పరిమిత యుద్ధం కాస్త ఉపయోగపడవచ్చు. ఇది పాకిస్తాన్ సైన్యాన్ని బలహీనపరచడంలో సహాయపడవచ్చు. అధునాతన ఆయుధాలు, డ్రోన్లు, సైబర్ యుద్ధ సామర్థ్యాలను ఉపయోగించడం కీలకం. దీంతో పాటు అంతర్జాతీయ మద్దతును సంపాదించాలి. అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ వంటి దేశాల మద్దతును సంపాదించడం ద్వారా భారత్ తన చర్యలను సమర్థించుకోవచ్చు. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా పీఓకే స్వాధీనాన్ని చట్టబద్ధం చేయవచ్చు. దీంతో పాటు పాకిస్తాన్పై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను విధించడానికి అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించాల్సి వస్తుంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ విమానాలపై గగనతల ఆంక్షలు, దిగుమతి నిషేధాలు విధించింది. అలాగే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతోంది భారత్. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఇప్పటికే భారీగా దెబ్బతీసింది.
స్థానికుల మద్దతు కోసం పీఓకేలోని స్థానికులకు భారత్ అభివృద్ధి, ఉపాధి, స్వాతంత్ర్యం వంటి హామీలు ఇచ్చి వారి మద్దతును పొందవచ్చు. అలాగే భారత్ తన రాజకీయ ఉద్దేశాలను అంతర్జాతీయంగా సమర్థించడానికి బలమైన ప్రచార వ్యూహం అవలంబించాలి. పీఓకే స్వాధీనం తర్వాత పీఓకేలో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను అభివృద్ధి చేయడం ద్వారా స్థానికుల మద్దతును పొందవచ్చు. భారత్ నేరుగా యుద్ధం కంటే దౌత్యపరమైన ఒత్తిడి, ఆర్థిక ఆంక్షలు, స్థానిక మద్దతు సంపాదన ద్వారా పీఓకేని బలహీనపరచడం, అలాగే పీఓకేలో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకోవడంతో పాటు దీనికి అంతర్జాతీయంగా మద్దతు తీసుకురావాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక చివరిగా పీఓకేని భారత్లో కలుపుకోవడం అనేది ఒకే రాత్రిలో సాధ్యమయ్యే పని కాదు. దీనికి దీర్ఘకాలిక వ్యూహం, రాజకీయ సంకల్పం, సైనిక సామర్థ్యం, అంతర్జాతీయ మద్దతు అవసరం. ప్రస్తుతం భారత ప్రభుత్వం అభివృద్ధి, సామాజిక సంక్షేమంపై దృష్టి పెడుతోంది. పీఓకే స్వాధీనానికి సైనిక చర్యల కంటే దౌత్యపరమైన ఆర్థిక చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి వంటి ఘటనలు భారత్ను కఠిన నిర్ణయాల వైపు నడిపిస్తున్నాయి. ఇదే సమయంలో దీర్ఘకాలికంగా భారత్ను ఇబ్బంది పెడుతున్న పీఓకే సమస్యని ఎలాగోలా పరిష్కరించుకుంటే భారత్ భవిష్యత్తులో మరింత ప్రశాంత వాతావరణంలో, అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు పోటీగా ఎదగవచ్చు.